డీటెయిల్స్ చూస్తే ఆ రెండు పత్రికలు ప్రజలను ఫూల్స్ను చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్షన్లను అడ్డుకునే వారే తప్పుడు రాతలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఎవరు? సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఫిర్యాదు చేశారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థకు నిమ్మగడ్డ రమేష్ అధ్యక్షుడు చంద్రబాబును దేవుడు క్షమించడని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. దివ్యాంగులకు పెన్షనర్లకు ఏం సమాధానం చెప్తారు? ప్రతిదీ రాజకీయం చేస్తారా? మానవత్వం ఉండొద్దా? చేసిందంతా చేసి సంగనాకి కబుర్లు చెప్తున్నారు అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ రమేష్ ను అడ్డు పెట్టుకుని కుతంత్రాలు పన్నారు. ఇన్ని నెలలు వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తే అప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ మంత్రి నిలదీశారు. ఓ పెన్షన్ ఓట్లతో వచ్చి ఎన్నికల కమిషన్ ఆదేశాలు పెంచబడుతుంది. అంటే ఎవరిని ఫుల్ చేయని రాస్తారో చూడండి. వారే అడ్డుకున్న నెపంతో తెలుగుదేశం పార్టీని నెట్టేస్తున్నారు. మనం ఒక పేజీ కాకుండా ఇంకో 3 పేజీల్లో ఎక్కడ ఉంది అక్కడ ఒక 5 పేజీలు అదే పనిగా రండి. అంటే ఈ రెండు పత్రికలు ఏ విధంగా ప్రజల్ని ఫూల్ చేస్తున్నాయో, ఏ విధంగా ఐడెంటిఫై పెట్టి చేస్తున్నారో ఒకసారి ఆలోచించాను. అందుకు నేను అంటున్నాను, ఇవాళ ఏప్రిల్ 1వ తారీఖు నాడు రోజు చేస్తుంది కాకుండా ఇవాళ మరీ ప్రత్యేకంగా ప్రజల్ని ఫూల్స్ చేయడానికి సామాన్య తాలూకు ఆకలితో వచ్చి ఆటలాడుకుంటున్నారు. ఇవాళ వాస్తవం కాదా? వీళ్ళు వచ్చింటే ఎన్నికగా మీరు ఆటలు వచ్చి ప్రభుత్వం వచ్చి మేమే రాజకీయంగా పార్టీ మీద ఇంట్రెస్టుందంట. ఆలోచించండి, ఎవరు ఎన్నికల కమిషన్కి ఏ వ్యక్తులు వెళ్ళారు? వాళ్ళ పురపరాలు ఏంటి? వాళ్ళకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో ఉన్న సంబంధాలు ఏంటి? ఆలోచించేయండి. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఈ మధ్య ఒక 5 కలిసి పెట్టారు, హెడెడ్ బై నిమ్మగడ్డ రమేష్, మన ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత వచ్చి ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్ కమిషన్ చేశారు, చైర్మన్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో పెట్టారు. పెట్టినప్పుడు ఆలోచన చేసుకోవాలి. మీరు ఈరోజు ఏం పెట్టారు? వాలంటీర్లతో పెన్షన్లు పంచడానికి వీల్లేదు. పంచితే వాళ్ళు ప్రభుత్వానికి ప్రచారం చేస్తారు, దానివల్ల ప్రజలు ప్రభావితం అయిపోతారు. ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి దానివల్ల వైసీపీ పార్టీకి మేలు జరుగుతుంది అంటూ పెద్ద హానెస్ట్ లాగా వచ్చి నిష్పక్షపాతమైన వాడికి నిష్పక్షపాతం. మరి ఇన్నాళ్ళు ఈ 4 సంవత్సరాలు వచ్చి వాళ్ళే కదా పనిచేయరు. ఈ 2 నెలల్లో పనిస్తే ప్రజలు వచ్చి మారిపోతారా? కానీ ఇక్కడున్న ఇబ్బంది ఏంటి? 3 లక్షల మంది వాలంటీర్స్ ఉన్న 60 లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన నేపథ్యం రాష్ట్రంలో. కనీసం 3 రోజుల్లో 1, 2, 3 ఇంకా మిగిలిపోతే 4 రోజులు ఇస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ 3 లక్షల మంది తాలూకా ప్రత్యామ్నాయం ఏ విధంగా వస్తుంది? ఏ విధంగా జరుగుతుంది అంటే దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంతకుముందు ఏదైతే పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలో, ఇంతకుముందు ఏదైతే ఆ విఆర్ఓ ఇంటి చుట్టూ తిరిగి పెన్షన్ తెచ్చుకోవాలో, ఏదైతే జన్మభూమి కమిటీ ఉన్నప్పుడు వాళ్ళకి దొంగ పొలం ఇచ్చుకొని పెన్షన్ తెచ్చుకోవాలో, మళ్ళీ అవినీతి కార్యక్రమాలని, మళ్ళీ ఆ విధమైన శ్రమని, ఆ విధమైన ఇబ్బందిని, అది విధానం తెలియజేసిపోయి ఆ విధానాన్ని మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఇంకా అవకంటే వాళ్ళ విధానం ప్రవేశపెట్టారు. ఇది మోసం కాదా? ఇది మోసం కాదు, ఇది న్యాయం కాదు, ఇది అన్యాయమైన కార్యక్రమం కాదా? ఇది ఆ వృద్ధుని, వికలాంగుడిని, ఆ వితంతువుని, గీత కార్మికుడిని, నేత కార్మికుడికి ఇవాళ ఇది ఇబ్బంది కాదా? తిరిగి పైపెచ్చు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట, అందుకని ఇది వచ్చారు. అందుకే ఏప్రిల్ ఫుల్ అన్నారు. ఎవరిని ఫుల్ చేస్తారు మీరండి?
ఎవరిని ఫూల్ చేయడానికి వచ్చి మీరు ఈ రాత్రులు రాస్తున్నారు, ఈ రాత్రులు రాస్తున్నారు. చేసిన తప్పు దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ బాధలు.